أعوذ بالله من الشيطان الرجيم నేను శపించబడిన బహిష్కరించబడిన శైతాన్ నుండి రక్షణ పొందటానికి అల్లాహ్ శరణు వేడుకో. وجاوزنا ببني إسرائيل البحر فأتوا على قوم يعكفون على أصنام لهم قالوا يا موسى اجعل لنا إلها كما لهم آلهة قال إنكم قوم تجهلون. మరియు మేము ఇశ్రాయేల్ సంతతి వారిని సముద్రం దాటించిన తరువాత వారు నడుస్తూ తమ విగ్రహాలను ఆరాధించే ఒక జాతి వారి వద్దకు చేరారు. వారన్నారు, ఓ మూసా, వీరి ఆరాధ్య దైవాల వలె మాకు కూడా ఒక ఆరాధ్య దైవాన్ని నియమించు. దానికి మూసా జవాబిచ్చాడు, నిశ్చయంగా మీరు జ్ఞానహీనులైన జాతికి చెందినవారు. إن هؤلاء متبر ما هم فيه وباطل ما كانوا يعملون. నిశ్చయంగా వీరు ఆచరిస్తున్నందుకు, విగ్రహారాధన చేస్తున్నందుకు నాశనం చేయబడతారు. వీరు చేస్తున్నదంతా నిరర్ధకమైనదే. قال أغير الله أبغيكم إلها وهو فضلكم على العالمين. మూసా ఇంకా ఇలా అన్నాడు, ఏమి, నేను అల్లాహను వదలి మరొక ఆరాధ్య దైవాన్ని మీ కొరకు అన్వేషించాలా? వాస్తవానికి ఆయనే మీ కాలపు సర్వలోకాల వారిపై మీకు ఘనతను ప్రసాదించాడు కదా. وَإِذْ أَنْجَيْنَاكُمْ مِنْ آلِ فِرْعَوْنَ يَسُومُونَكُمْ سُوءَ الْعَذَابِ يُقَتِّلُونَ أَبْنَاءَكُمْ وَيَسْتَحْيُونَ نِسَاءَكُمْ وَفِي ذَلِكُمْ بَلَاءٌ مِّن رَّبِّكُمْ عَظِيمٌ. మరియు మేము మిమ్మల్ని ఫిరౌన్ జాతి వారి నుండి విముక్తి కలిగించిన సందర్భాన్ని జ్ఞాపకం చేసుకోండి. వారు మిమ్మల్ని ఘోర బాధకు గురి చేస్తూ ఉన్నారు. మీ కుమారులను చంపి మీ స్త్రీలను సజీవులుగా వదులుతూ ఉన్నారు. మరియు ఇందు మీ ప్రభువు తరఫు నుండి మీకొక గొప్ప పరీక్ష ఉండింది.